హలో అండి, నేను మీ సునీత. ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ రోజున ఎలా పూజ చేసుకోవాలి, ముఖ్యంగా కొనవలసిన కొన్ని మంగళకరమైన వస్తువులు ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తది అని అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటాము. ఈ అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఎటువంటి దీపాలు పెట్టుకోవాలి, కుబేర కొంచెం అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఈ రోజు తప్పకుండా కొనవలసిన వస్తువులు ఏమిటి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనే విషయాలు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఈరోజు ఏ పని చేసినా, శుభకార్యం జరుపుకున్నా, ఏ మంగళకరమైన వస్తువు ఇంటికి తెచ్చుకున్నా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది అని నమ్ముతాము. అలానే ఈ రోజున ఎవరికైనా దానాన్ని చేసినా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఈరోజు బంగారం, వెండి కొనాలి అనుకోవడం కన్నా ఎవరికైనా మనకి ఉన్నంతలో దానం చేయడం వల్ల అది అక్షయమై మన తరువాత 7 తరాలకి ఆ ఫలితాన్ని నిండుగా వస్తుంది అని చెప్తారు. అక్షయం అంటే తరగనిది. ఈరోజు చేసే దాన ధర్మాల పుణ్యం అనంతం, నిత్యం పెరిగేది. ఈరోజు మనం చేసిన పుణ్యాలు, దానాలు, పూజలు ఎప్పటికీ తగ్గవు, మల్టిపుల్ అవుతాయి అనే నమ్మకం. ఈ అక్షయ తృతీయ రోజునే పాండవులకి కూడా అక్షయ పాత్ర లభించింది. అంతేకాదు, సుధామాకి శ్రీకృష్ణుడు ఈరోజే దానం ఇచ్చిన రోజు. అందుకనే ఈరోజు చేసిన పుణ్యం అనంతమని పురాణాలలో చెప్పబడి ఉంది. ఈ అక్షయ తృతీయ పూజని ఆచరించాలి అనుకునేవారు మొదటిగా సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంటిని, పూజా రూమ్ని శుభ్రపరచుకోవాలి. గుమ్మం ముందు ముగ్గులు వేసి ద్వార పూజ, ఆ తరువాత తులసమ్మకి పూజ చేసుకోవాలి. పసుపు నీటితో పూజా రూమ్ని శుభ్రపరచుకొని ఆ తరువాత దేవుని ఫొటోస్కి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలని అలంకరించుకోవాలి. ఆ తరువాత శ్రీ మహాలక్ష్మిని ఏర్పాటు చేసుకోవడం కోసం బియ్యం పిండితో చిన్న పద్మ ముగ్గును వేసుకొని దానిపైన ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన తమలపాకులు ఉంచి బియ్యం, పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి లక్ష్మీదేవిని ఏర్పాటు చేసుకోవాలి. శుభ్రపరచుకున్న దీపం కుందులను పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని దీపాలను వెలిగించుకోవాలి. అమ్మవారిని ఏర్పాటు చేసుకున్న తరువాత ఈరోజు ముఖ్యంగా వెలిగించవలసిన దీపాలు ఏమిటంటే కామాక్షి దీపం, కుబేర దీపం, ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిది. కనుక మీకు కుదిరితే ఈ దీపాలను ఏర్పాటు చేసుకోండి. ముందుగా గణపతి పూజ కోసం పసుపు గణపతిని చేసుకొని అమ్మ ముందు ఏర్పాటు చేసుకొని మీకు వచ్చిన మంత్రాలతో ముందుగా గణపతికి పూజను చేసుకోవాలి. పసుపు గణపతిని ఏర్పాటు చేసుకున్న తరువాత కామాక్షి దీపంకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని చిన్న పీఠం పైన తమలపాకులు ఉంచి అక్కడ కామాక్షి దీపంను ఏర్పాటు చేసి నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి వేసి ఏకవత్తితో దీపం పెట్టుకొని కొన్ని అక్షంతలు, పచ్చకర్పూరం, జవ్వాదు సమర్పించి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనుకుంటూ నమస్కరించుకోవాలి. మీ దగ్గర ఉన్న అలంకరణ వస్తువులతో లక్ష్మీదేవిని అలంకరించుకొని 11 సార్లు లేదా 21 సార్లు లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించుకోవాలి. ఈ 2026లో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందో చెప్తాను. ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:29 నుంచి 20వ తేదీ సోమవారం ఉదయం 11:09 వరకు ఉంది. అయితే మనకి సూర్యోదయానికి ఉన్న సమయం చూసి మనం ఈ అక్షయ తృతీయని జరుపుకుంటాము. కనుక ఈ ఏప్రిల్ 20వ తేదీ సోమవారం నాడు అక్షయ తృతీయని జరుపుకోవాలి. ఈరోజు అక్షయ తృతీయతో పాటు మరికొన్ని విశేషాలు కలిగిన రోజు శ్రీ మహావిష్ణువు అవతారంలో ఒక్కటైన శ్రీ పరశురాముడి జయంతి, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు కుచేలుడిని కలిసిన రోజు, సూర్య భగవానుడు పాండవులకి అరణ్యవాసంలో అక్షయ పాత్రను ఇచ్చిన రోజు, శివుణ్ణి ప్రార్థించి కుబేరుడికి సకల సంపదలను అధిపతి చేసిన రోజు. అందుకే ప్రత్యేకంగా లక్ష్మీ కుబేరుల పూజను ఈ రోజును చేసుకుంటాము. కామాక్షి దీపం ఏర్పాటు చేసుకున్న తరువాత కుబేర దీపం పెట్టుకోవడం కోసం ఇక్కడ కుబేర ముగ్గును వేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగానే కుబేర ముగ్గును వేసుకుని పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ కుబేర ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని మంగళకరమైన వస్తువులు గవ్వలు, చక్రాలు, తామర గింజలు, గురిగింజలు, సిల్వర్ కాయిను, 1 రూపీ కానీ లేదా 5 రూపీస్ కాయిన్స్, ముత్యం, పగడం, చిన్నది గోల్డ్ కాయిన్ తీసుకొని నేను చూపించినట్లుగా కుబేర కుంచానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి కుబేర కుంచంని ఏర్పాటు చేసుకోవాలి. కుబేర కుంచం ఇలాంటి దాంట్లోనే పెట్టుకోవాలని ఏమీ లేదు.
బ్రాసు లేదా రాగి గ్లాస్ ఉంటే కూడా ఈ కుబేర కుంచెంని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కుంచెంకి ఉన్న శంకుచక్ర నామాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తరువాత ఒక చిన్న ప్లేట్కి కూడా బొట్లు పెట్టుకొని 10 రూపీస్ కాయిన్స్ కానీ లేదా 5 రూపీస్ కాయిన్స్ కానీ నేను చూపించినట్లుగా ఆ ప్లేట్లో పెట్టుకొని కొన్ని అక్షంతలు వేసి ఈ కుంచాన్ని ఆ ప్లేట్ పైన పెట్టి కొన్ని అక్షంతలు వేసి కొంచెం బియ్యం ఆ తరువాత ఒక్కొక్కటిగా నేను చూపించినట్లు తామర గింజలు, గురిగింజలు, సిల్వర్ కాయిను, పగడము, ముత్యము అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆ కుంచెం లోపల జాగ్రత్తగా క్రింద పడిపోకుండా అన్నీ వేసుకొని కుబేర కుంచెంని ఏర్పాటు చేసుకున్న తరువాత ఒక చిన్న పీఠం పైన పెట్టుకొని అక్షింతలు పుష్పాన్ని సమర్పించి మీకు వచ్చిన లక్ష్మీ కుబేర మంత్రాన్ని జపించుకోవాలి. ఈ రోజున ఈ కుబేర కుంచెం పెట్టుకోవడం వల్ల ధనధాన్యాలకి ఎటువంటి లోటు ఉండదు అంటారు. అంతేకాదు ఈరోజు కుబేర కుంచెం ఏర్పాటు చేసుకొని కుబేర అష్టలక్ష్మి దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి కుబేరుల ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున ఎవరికైనా ఉపయోగపడే విధంగా దానం చేయడం వల్ల ఎన్నో యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అక్షయం అంటే కొన్ని అర్థాలు ఉన్నాయి. అవి ఏమిటంటే శ్రేయస్సు అని, ఆశ, ఆనందం అని అర్థం. ఏ శుభకార్యం చేసినా లేదా మంచి పనులు చేసినా కుటుంబానికి ఆనందాన్ని కలిగించే పనులు చేయడం వల్ల మంచి లాభాలు, శుభ ఫలితాలు ఆ కుటుంబం మొత్తం అనుభవిస్తారు. కనుక ఈ అక్షయ తృతీయ నాడు ఇంట్లో కొన్ని శుభకార్యాలు లేదా కొత్త పనులు చేస్తూ ఉంటారు. ఈ రోజున సిరి సంపదలనిచ్చే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఆరాధించడం జరుగుతుంది. ఈ అక్షయ తృతీయ నాడు బెల్లం, బియ్యం, గోధుమలు, తోటకూర అలా గోమాతకి తినిపించి గోపూజని ఆచరించడం వల్ల శీఘ్రంగా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది. కుబేర ముగ్గు పైన ఒక ఇత్తడి ప్లేట్ పెట్టుకొని మంచివి తమలపాకులకి కుంకుమ బొట్లు పెట్టి ప్లేట్లో ఏర్పాటు చేసుకొని కొంచెం అక్షంతలు, పసుపు, కుంకుమ, కొంచెం బియ్యం వేసి ప్రమిదను పెట్టుకొని ఆవు నెయ్యి వేసి గ్రీన్ కలర్ ఒత్తులను వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ కలర్ ఒత్తులు లేకపోతే కుబేర కుంకుమని తెల్లని ఒత్తులకి అప్లై చేసి యూజ్ చేసుకోవచ్చు. కుబేర దీపంకి పచ్చటి ఒత్తులు, పచ్చని అక్షంతలు తప్పనిసరిగా ఉండాలి. ఈ అక్షయ తృతీయ రోజున ఈ కుబేర దీపంకి ఎంతో ప్రత్యేకత ఉంది. అంతేకాదు ఈ రోజున ఈ పూజ చేసుకునే వాళ్ళు బంగారు వర్ణం లేదా పసుపు కలర్ వస్త్రాలను వేసుకొని పూజను చేసుకుంటే గురువు అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ రోజున కుబేర పూజని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల ఆర్థిక స్థిరత్వం, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కుబేర కుంచెం ఏర్పాటు చేసుకున్న తరువాత ఐశ్వర్య దీపం కోసం ఒక పెద్ద ప్రమిదని 2 చిన్న ప్రమిదల్ని తీసుకొని పసుపుని ప్రమిదలకి పూర్తిగా కొంచెం కూడా పొరపోకుండా అప్లై చేసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో తమలపాకులను ఉంచి దానిపైన పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి ముందుగా పెద్ద ప్రమిదని పెట్టి అందులో 3 పిరికిళ్ళు గల్ల ఉప్పును పోసి కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి దానిపైన ఒక ప్రమిదని అందులో కొంచెం బియ్యం తరువాత ఇంకో ప్రమిదని పెట్టి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి ఎర్రని ఒత్తులను వేసి ఐశ్వర్య దీపంని రెడీ చేసుకొని అక్షయ పాత్ర కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజున బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చిన పితృదేవతలకి తర్పణాలు వదలడం, వారి పేరున ఏమైనా దానాలు చేయడం చాలా మంచిది. ఈ అక్షయ తృతీయ రోజునే శ్రీ మహాలక్ష్మీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది. అందుకని ఈరోజు పూజలో నవధాన్యాలను లేదా మనకి ఉన్న ధాన్యాలని పూజలో ఏర్పాటు చేసుకోవాలి. క్షీరసముద్రం నుంచి వచ్చిన ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి, ఆమెతో కలిసి భూమి మీదకి వచ్చినవి శంకుచక్రాలు, నారికేలం, తామర గింజలు, గురిగింజలు, చిట్టిగాజులు. అలా ఆ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన ప్రతిదీ పూజలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఈ రోజున అమ్మవారికి కొంతమంది కలుషం కూడా పెట్టుకుంటారు. అయితే నేను లక్ష్మీ చెంబుని మాత్రమే చూపిస్తున్నాను. లక్ష్మీ చెంబులో కొంచెం నీరు, అక్షంతలు, పసుపు, కుంకుమ, ఇలాచి, ఒక కాయిన్, పుష్పం పెట్టి లక్ష్మీ చెంబుని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి దగ్గర పెట్టుకున్నాను. లక్ష్మీదేవికి కలశం అన్నా లక్ష్మీ చెంబు అన్నా ఎంతో ఇష్టం. అందుకని మీకు కుదిరిన విధంగా పూజలో ఉండేటట్టు చూసుకోండి. ఈ రోజున అమ్మవారి నామాలు, స్తోత్రాలు తప్పకుండా పఠించండి.
శ్రీ మహాలక్ష్మీదేవికి తాంబూలంలో పసుపు కొమ్ములు, తులసి ఆకు, పుష్పం, గాజులు, మీరు కొన్న మంగళకరమైన కొన్ని వస్తువులు అమ్మ దగ్గర పెట్టి పూజని ప్రారంభించుకోవాలి. అక్షయ తృతీయ రోజున అమ్మవారికి మంగళకరమైన వస్తువులను పెట్టుకున్న తరువాత ఆ రోజున మనం కొత్తగా ఏమి తీసుకుంటామో అవి కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజున బంగారం, వెండి, కొబ్బరికాయ, పసుపు కొమ్ములు, సైంధవ లవణం, గవ్వలు, మట్టి ప్రమిదలు, తెల్లని ఒత్తులు మంచి టైంలో కొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా అన్నం, పాయసం చేస్తే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఈ అక్షయ పాత్రను మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ధనధాన్యాలు, సంపద వృద్ధి చెందుతుంది. కొంతమందికైనా సరే అన్నం పెట్టే విధంగా మన సంపద వృద్ధి చెంది అక్షయమవుతుంది. అందుకని ఈ రోజున తప్పకుండా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోండి. నేను ఇక్కడ సింపుల్గా చూపిస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఈ చిన్న కుండకి పూర్తిగా పసుపు రాసి శ్రీం అని రాసి మీరు పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. నేను సింపుల్గా చూపిస్తున్నాను. నేను ఈ అక్షయ పాత్రని ఎలా పెట్టుకుంటున్నానో మీకు చూపిస్తాను. చిన్న కుండని తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని కొత్తగా తెచ్చుకున్న గల్ల ఉప్పును వేసుకొని కొన్ని అక్షంతలు వేసి ఎర్రటి క్లాత్లో కొన్ని మంగళకరమైన వస్తువులు పెట్టి ఉప్పు పైన చందనం, పచ్చ కర్పూరం, అక్షంతలు వేసి మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న దాంట్లో కొంచెం 50 రూపీస్ కానీ లేదా 100 రూపీస్ కానీ అలా మీకు కుదిరినంత అక్షయ పాత్రలో పెట్టి మూత పెట్టుకొని ఒక బ్రాస్ ప్లేటు తమలపాకులు కానీ లేదా బియ్యం పోసి దానిపైన ఈ అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాని ఈ అక్షయ పాత్రని నేలపైన పెట్టకూడదు. అక్షయ తృతీయ రోజున ఈ పాత్రను పెట్టుకున్న వాళ్ళు మంచి రోజు చూసి అవి తీసుకోవచ్చు. లేదా నెలకు కానీ 3 నెలలు కానీ ఒకసారి మార్చుకోవచ్చు. తరువాత మీరు కావాలి అనుకుంటే ఈ అక్షయ పాత్రని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ నాడు ఈ అక్షయ పాత్రను పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాలకి కొరత ఉండదు. అక్షయ తృతీయ రోజున 7 కుండలు లేదా 5, 3 కుండలతో కుబేర కుండలను కూడా ఈ రోజున ఏర్పాటు చేసుకుంటారు. అవి మీకు పెట్టుకునే విధానం ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది, కావాలి అనుకుంటే చూడవచ్చు. ఈ అక్షయ తృతీయ రోజున మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధించాలి. ఈ రోజున తప్పులు లేకుండా కనకధార స్తోత్రాన్ని పఠించాలి. అక్షయ తృతీయ రోజున ముందుగా గణపతికి పంచోపచారాలతో పూజను చేసుకొని అక్షంతలు, ఎర్రటి పుష్పాన్ని సమర్పించి లక్ష్మీనారాయణులకి కూడా చందనం, పుష్పం సమర్పించి పూజను చేసుకోవాలి. ఈ రోజున ప్రసాదంగా అన్నం, పాయసం లేదా పాలుతో చేసిన ఏ ప్రసాదమైనా పెట్టాలి అనుకుంటే అందులో ఇలాచీ వేసి సమర్పించాలి. ఈ రోజున అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా పొందాలి అంటే తెల్లవారుజామునే నిద్రలేచి పద్ధతిగా అన్ని పనులు పూర్తి చేసుకొని పితృదేవతలకి, బ్రాహ్మణులకి, పక్షులకి మీకు కుదిరినంతలో దాన ధర్మాలు చేసి ఈ అక్షయ తృతీయ నాడున ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం శీఘ్రంగా పొందవచ్చు. ఈ రోజున అప్పులు చేయకూడదు. ఎంతో అవసరమైతే కానీ హాస్పిటల్స్కి వెళ్ళకూడదు. అలా ప్రతిదీ తెలుసుకొని అక్షయ తృతీయ రోజున పూజలు చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఈ రోజున అమ్మవారికి హారతి పచ్చకర్పూరంతో ఇవ్వాలి. పచ్చకర్పూరం హారతి ఇవ్వడం వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఈ రోజున లక్ష్మీదేవికి చేసే పూజా ఫలం 1000 రెట్ల ఫలితాన్ని శీఘ్రంగా కలిగిస్తుంది. ఈ అక్షయ తృతీయ పూజా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.